మీరు తప్పకుండా చూడాల్సిన లేదా చూసి మంచిగా ఎంజాయ్ చేయదగ్గ 2 సినిమాల గురించి వాటి రివ్యూస్ గురించి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. నేను ఈ వీడియోలు చూసి సినిమాలు చూసి వీడియోలు చేస్తున్నా అండ్ మా టీం కూడా ఎడిటింగ్ చాలా కష్టపడుతున్నారు. థంబ్నెయిల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఒక్క కామెంట్ అబ్బా థ్యాంక్ యూ అని 1000 కామెంట్లు వేయండి. నాకు మా టీంకి కొన్నంత బలం ఇంతమంది థ్యాంక్ యూ చెప్తున్నారు మాకు. ఎందుకంటే మేము సబ్స్క్రైబ్ అడగట్లా, వీడియో నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లా. సో ఒకే ఒక కామెంట్ థ్యాంక్ యూ అని వేయండి చాలు. మాకు కొన్నంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఇచ్చిన ఒక థ్యాంక్ యూ. ఆ ఒక థ్యాంక్ యూయే కదా అని వదిలేకండి. మాకు చాలా బలాన్ని ఇస్తుంది మీరు ఇచ్చే కామెంట్, గుర్తుపెట్టుకోండి. శ్రీ చిదంబరం గారు ఈ మూవీ ఈ ట్రయల్ వచ్చేదాకా ఉందని కూడా ఎవరికి తెలియదు. అందుకే ఇట్లాంటి కీన్ మూవీస్ వెతికి మరి మీకోసం చేస్తున్నాను నేను. సో మిస్ అవ్వకుండా మీరు వీడియో లాస్ట్ దగ్గర చూడండి. అండ్ క్యూట్ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పింది దీని తర్వాత. సో చిదంబరం గారు అనే మూవీ ఒక పల్లెటూరులో సాగుతుంది. హీరోకు ఉన్నటువంటి ఒక చిన్న ఇబ్బందికర పరిస్థితిని బేస్ చేసుకుని, స్క్వింట్ అంటారు కదా, అంటే మెల్లకన్ను, ఈ మెల్లకన్ను బేస్ చేసుకుని కథ మొత్తం ఉంటుంది. లవ్ స్టోరీస్ కానీ, లేకపోతే కులమతాల గొడవలు కానీ, లేకపోతే పల్లెటూరులో కామెడీ ఇట్లా ఉంటాయి జనరల్గా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ సినిమాలు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని తీసుకుని చాలా జాగ్రత్తగా మలిచాడు డైరెక్టర్. సొసైటీలో అతనికి అంటే ఈ మెల్లకన్నటువంటి పరిస్థితి సొసైటీలో ఏ రకమైన ఇబ్బంది ఉంటుంది, సొసైటీలో బతకలేక ఏ ఇన్సెక్యూరిటీ అనేది అతనికి ఉంటుంది. ఎప్పుడు చూసినా గ్లాసెస్ పెట్టుకొని తిరిగేటువంటి కుర్రాడికి ప్రేమ అనేది ఎంటర్ అయిన తర్వాత అతని జీవితం ఎట్లా మారింది మెల్లకన ఉన్నటువంటి కుర్రాడికి అనే దాన్ని సింపుల్ స్టోరీ లైన్ ట్రైలర్లో ఆల్రెడీ చెప్పేస్తారు. ఇదంతా కూడా కథ పరంగా అయితే అసలు సినిమాలో సర్ప్రైజ్ కానీ ట్విస్టులు కానీ ఏమీ లేవు. కానీ దేనికోసం చూడాలి అంటే ఒరిజినాలిటీ కోసం. చిదంబరం అనేటువంటి పాత్రని వాళ్ళ మదర్ కానీ ఫ్రెండ్ కానీ తన నిత్యం ఏడిపించేటువంటి మిగతా వాళ్ళు కానీ హీరోయిన్ కానీ వీళ్ళందరూ చాలా రియల్గా పెర్ఫామ్ చేస్తారు. వీళ్ళందరూ ఎక్కడ యాక్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ రాదు, న్యాచురల్ బిహేవియర్ లాగా ఉంటుంది. ఇది నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. హీరోయిన్ డెబ్యూ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, పల్లెటూరు అమ్మాయిలాగా. డబ్బింగ్ తనే చెప్పుకున్నట్టుంది కానీ అక్యురేట్గా చేసింది డబ్బింగ్ కూడా. హీరో కన్నా కూడా ఎక్కువ ఇంపాక్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరయ్యా ఈ సినిమాలో అంటే డెబ్యూటెంట్గా చేసినటువంటి హీరోయిన్. అంటే అంటే సినిమా మొత్తం కూడా ఎక్స్ప్రెషన్ అటు ఇటు అయినా హీరోది పెద్దగా కనిపించదు. ఎందుకంటే సినిమా మొత్తం కూడా 80% గ్యాసెస్ పెట్టుకునే ఉంటాడు ఇతను. అలా అని హీరోయిన్ తక్కువ చేయట్లేదు, కానీ లేని డిజేబిలిటీని ఉన్నట్టుగా చూపించి చేయడం అనేది కూడా అతనికి టఫ్. సో హీఈస్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్ని ప్రూవ్ అయింది. అతని ఇన్నోసెన్స్, వాకింగ్ స్టైల్ ఇవన్నీ కూడా సినిమాకి మంచి స్ట్రాంగ్ స్ట్రెంత్ అనమాట. ఇతని క్యారెక్టర్ని చాలా బాగా రాసుకోగలడు. ఆ కళ్ళు అట్లా పెట్టడం కూడా చాలా కష్టం. నిజంగా ఆ ప్రాబ్లం అతనికి ఉన్నట్టే పోర్ట్రే చేస్తాడు. కాకపోతే ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే సినిమా అంతా ఎక్కువగా గ్లాసెస్తోనే కనిపించడం వల్ల ఎమోషన్కి దెబ్బ పడిందేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎక్స్ప్రెషన్ కనపడితే కానీ ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతాం. సో ఇంటర్వెల్ పోర్షన్ వరకు ఎక్కడా కూడా గ్లాసెస్ తీరు, ప్రతి సీన్లో గ్లాసెస్ ఉంటాయి. ప్రీ ఇంటర్వెల్లో ఒక సీన్ చేశాడు అతను, అవి తీసిన తర్వాత అక్కడ పెర్ఫార్మెన్స్ మాత్రం ప్యాక్ ఆడేసాడు. చాలా బాగా నచ్చింది నాకైతే. అలాంటి సీన్స్ ఇంకొక 2-3 పడితే సినిమాకి ఇంకా అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఉండేది. బట్ అది అంత పూర్తిగా చూపించలేకపోయారు. సో గోపి అన్న గోపి ఉన్నాడు కదా మన హీరో గోపి, గోపి కామెడీ వీడియోలు చేస్తుంటాడు. ఆ గోపి ఉన్నాడు ఈ సినిమాలో. అతని కామెడీ కొంతవరకు పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది అతని వల్లే. అతను కనుక లేకపోతే సినిమా ఇంకా బోర్ కొట్టేదని చెప్పాలి. డైలాగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో. ప్రతి మనిషిలో ఉండేటువంటి ఇన్సెక్యూరిటీ గురించి కూడా చాలా మంచి ఇన్సెక్యూరిటీస్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నేరేషన్ మాత్రం స్లో పేస్ ఉంది. స్లో పేస్లో ఈ సినిమాలు చూస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే చూడమని నేనైతే సజెస్ట్ చేస్తాను. రన్ టైం కూడా చాలా వరకు ఒక 20-30 మినిట్స్ చాలా వరకు ట్రిమ్ చేసుకోవచ్చు అనిపించింది సినిమా నాకు. చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు సినిమాని. అవసరం లేని సీన్లు ఎక్కువ పెట్టారు, రిపిటేటివ్గా అనిపించింది. సో దాంతో ఎమోషన్ పెద్దగా తగ్గలేదు. అటెంప్ట్ వైజ్ అయితే డెఫినెట్లీ మెచ్చుకోవాలి. జెన్యూన్ ఎఫర్ట్స్ కనిపించాయి నాకైతే. మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. యంగ్ ఫిల్మ్ మేకర్ వినయ్ తీశాడు ఈ సినిమాని. అతని రైటింగ్ కానీ ఇది కానీ ఇంప్రెసివ్గా అనిపించింది. ఒకసారి అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. సో అడల్ట్ రేటింగ్ పెద్దగా లేదు ఈ సినిమాకి. సో చూడదగ్గ సినిమా. ఒక మన దిస్ ఈజ్ రాము ఛానల్ ప్రకారం అయితే 60/100 ఇవ్వచ్చు ఈ సినిమాకి. ఇప్పుడు విత్ లవ్ అనే సినిమా గురించి చూద్దాం. ఈ సినిమా గురించి చూసే ముందు పక్కాగా February 14th మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తీసుకుని ఒక సినిమాకి వెళ్ళాలి, మీరు ప్రేమించిన అమ్మాయిని వైఫ్ను హస్బెండ్ని తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ సినిమాకి వెళ్ళండి. చాలా క్యూట్గా తీశారు ఈ సినిమాని. ఎక్కడ కూడా ఏడుపులు పెడబొబ్బలు గొడవ వైలెన్స్ ఇవేమీ లేకుండా ఒక క్యూట్ లవ్ స్టోరీ అనమాట. స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మనం చేసినటువంటి అల్లరి నాస్టాలజీ అవన్నీ గుర్తొస్తాయి. అలకలు, ఫ్రెండ్షిప్లు, గోల, అల్లరి ఇవన్నీ కూడా చాలా డిజైన్డ్గా చాలా ప్లాన్డ్గా బాగా రాసుకున్నాడు. చిన్న చిన్న గొడవలు, ఫన్ ఇవన్నీ కూడా ఒక నాస్టాలజీ వైబ్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. కథ ఏమీ లేదు అసలు,
కానీ మూమెంట్స్తో ఒక మ్యాజిక్ చేసి నడిపించేశాడు సినిమా మొత్తాన్ని. ప్లాట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు చూపించినటువంటి సంబంధాన్ని సత్య అండ్ మోరిషా ఒకరికొకళ్ళు మీట్ అవుతారు. ఆ తర్వాత తెలుస్తుంది పాస్ట్లో వాళ్ళు జూనియర్ సీనియర్ అని తెలుస్తుంది కాలేజ్లో. సో వాళ్ళ పాస్ట్ లవ్ స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతారు. ఆ మూమెంట్ ఏంటనేది సినిమా చూసి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది చూస్తే కానీ చెప్పకూడదు. సెకండ్ హాఫ్ చూస్తేనే మీకు దాన్ని బేస్ చేసి సెకండ్ హాఫ్ రన్ అవుతుంటుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అబ్బాయి లవ్ స్టోరీ, అమ్మాయి సైడ్ లవ్ స్టోరీ, వీటి ఫ్లాష్ బ్యాక్ చూపించడమే ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేస్తారు. ఇక్కడ అప్రిషియేట్ చేసినటువంటి విషయం ఏంటంటే ఆ రెండు లవ్ స్టోరీస్ కూడా ఒక్కళ్ళది కూడా మీకు బోర్ అనేది అనిపించదు. రెండు ప్రేమ కథలు కూడా చాలా బాగా రాసుకున్నారు, బాగా ఇంప్లిమెంట్ చేశారు, ప్రజెంట్ చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్లో వీళ్ళకి పాస్ట్ స్టోరీస్కి కనెక్షన్ చాలా బాగా పెట్టారు. మంచి ఫ్రెష్ ఐడియా, క్యారెక్టర్స్ మధ్య ఇన్నోసెన్స్ కానీ కాస్టింగ్ కానీ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి కాస్త స్లో పేస్ ఉంది, బట్ స్టిల్ చల్తా. ఈ రెండు సినిమాలు కూడా మిస్ అవ్వకుండా చక్కగా హ్యాపీగా వెళ్ళి థియేటర్లో చూడదగ్గ సినిమా. ఈ మూవీ క్యూట్ విత్ లవ్ సినిమాకి అయితే మన దిస్ ఇస్ రాము నుంచి రేటింగ్ 65/100.